లోపలికి వెళ్ళి బండి పోనే పోదు. అరే వద్దురా పోయినాడు పోదురా బండి అన్న. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ వంశీ క్రియేషన్ 12. సో ఈరోజు ఏంటంటే ఈరోజు సాటర్డే అనమాట. సో అందుకే ఈరోజు అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. సో ఈరోజు అయితే మీకు మంచిగా ఎంటర్టైన్ అయితే చేస్తా అనమాట సాయంత్రం వరకు. ఇప్పుడైతే గణేష్ గుడికి వస్తున్నాము. అండ్ ఏంటంటే ఫస్ట్ గుడికి పోవాలి కదా లేవంగానే. ఇక లేసుడు అయితే ఎట్లాగో జల్దీ లేవము కాబట్టి 11:30 అవుతున్నది. సో మా తమ్మునికి టిఫిన్ ఇచ్చేసి ఇక గుడికి అయితే పోయి జర మొక్కేసి మళ్ళీ గణేష్ దగ్గరికి అయితే పోతాం అనమాట. సో ఒకటి దాంట్లో చెప్తే ఏముంటది, ముందర అయితే చూపిస్తా. ఇగో చింటాడు అయితే వచ్చింది అనమాట. నేనే వాళ్ళ ఇంటికాడికి వచ్చిన. ఇగో హాయ్. ఇప్పుడు చూడండి కాలిపిలి. వాడు లేట్ లేస్తాడు గాయస్, నేను జల్దీ లేస్తా, వాడు లేట్ లేస్తాడు. ఎన్ని గంటలకు లేచినవరా? నేను 9 గంటలకు లేచిన. 9 గంటలకు లేచిండంట వాడు. నాకు ఇప్పుడు మెసేజ్ చేసిండు గుడికి పోదాం దారా అని. అంటే వాడు అప్పుడు లేచినా కూడా స్నానం అయితే ఇప్పుడే చేసిండు కదా. అవురా, స్నానం ఇప్పుడు చేయాలరా, లేసుడు ముఖ్యం. ఫస్ట్ స్నానం అయింది. అదే ఇక పోదామా? చలో నడపాలి బండి, నీ ఇష్టం, నడుపుమారా. సో ఫస్ట్ అయితే టిఫిన్ ఎన్నికైతే పోదాము. పోయి వచ్చినాక గుడికి పోయి మొక్కేసి బయటికి అయితే పోదాము. ఓకేనా చింటూ? ఓకే దా, చలో చలో. చలో పోదామా? అన్నాడు. నడువిగా పోదాం. తీగా బండి. వీడు బండి తీస్తుండు, స్ట్రైట్ పోదు బండి. అట్లా పోదంటే కూడా పోతుంది అంటుండు బండి. ఆడ ఏమో వాళ్ళు ఏదో పని చేస్తురు, పోదంటే కూడా పోతాంటుండు. చూద్దాం వీడే. ఏమైందిరా, పోతుందా బండి? ఏం నుంచి కనిపిస్తున్నా నీకు పోయేది బండి? లోపలికి వెళ్ళి బండి పోనే పోదు. అరే వద్దురా పోయినాడు పోదురా బండి అన్న. పోదురా అంటే కూడా పోతా అని అన్నాడు. చెప్పినా పోయి నేను నాకే నేర్పారు. అవురా చింటూ, జరాబాద్ రైల్వే స్టేషన్ మాకు చేతుంది కదరా. మరి ఏమనుకుంటున్నావు? మరి మొత్తం ఎస్కలేటర్ అట్ట ఏమేమో హైలైట్ చేసేసి మొత్తం రైల్వే స్టేషన్ చూపిస్తుంది. ఇగో మొత్తము హైలైట్ అయిపోతున్నది రైల్వే స్టేషన్ జరాబాద్ లా. ముందు హైదరాబాద్ పనికి రాదుగా, జరాబాద్ ముందల అంతా హైలైట్ చేస్తారు మొత్తం. సో ఫైనల్ అయితే గుడికి అయితే వచ్చేసినాం అనమాట. నిజంగా గుడికి రాగానే ఏదో మంచి ఫీల్ అయితే వస్తుంది అనమాట. ఇక అందుకే ఇక ప్రతిసారి అయితే గుడికి అయితే వస్తాము. చింటూ బై బోల్తే అట్లా అనమాట. సో గుడిలోకి అయితే పోదాము. ఫస్ట్ బొట్టు పెట్టుకుందాం నాడు. మొక్కేకి వచ్చి బొట్టు పెట్టుకుందాం. సరే చాలా. సో దర్శనం అయితే అయిపోయింది అనమాట. ఇక గణేష్ రెడ్డి కాడికి అయితే పోదాము. ఎట్లా అనిపించింది చిన్న? మంచిది. బప్ప దగ్గర పోదాం. ఇప్పుడు బాబా దగ్గరికి అయితే పోదాం అనమాట. సో ఫైనల్ అయితే షెడ్ కాడికి అయితే వచ్చేసాం అనమాట. నేను చింటూ కలిసి జై గురు దత్త కళాకార్స్ కి అయితే ఫస్ట్ అయితే వచ్చేసినాం వీడికి. సో లోపలికి పోయి మీకు కొన్ని గణేష్ అయితే చూపిస్తా అండ్ అన్నతోనైతే కలుద్దాము. నెక్స్ట్ ఇంకొక షెడ్ కూడా పోదాము. చింటూ చూద్దామా గణేష్ కి? చలో. మనం చూసిరా, మనం రాగానే లైట్స్ చేసిరా అన్న వాళ్ళు ఖాళీ. అన్న వాళ్ళు ఎడున్నారో చూడాలి ఇక మనం. గణేష్ చూసుకోండి మీరు ఎంత హైలైట్ ఉన్నాయో. సో మేము 3 days ఒకసారి అయితే షెడ్ కాడికి అయితే వస్తాం అనమాట గణేష్ చూడడానికి. సో మాకైతే చాలా అంటే చాలా పిచ్చి అనమాట గణేష్ చూడడం కానీ గణేష్ పెట్టడం కానీ. సో అందుకే మేము ఎవ్రీ 3 days కి అయితే వస్తూనే ఉంటాము. మేము ఇప్పుడు అది ఇంకా 1.5 month బ్యాక్ నుంచే వస్తున్నాము డైలీ. మా గణేష్ గుట్ట చూపిస్తాం, తొందరగా రివీల్ చేస్తాం. మా గణేష్ గుట్టంగా మా గణేష్ చూసిర్రు అనుకో మొత్తం వెరైటీ అయిపోతారు మీరు. ఇంకా మేము గణేష్ అయితే ఇంకా బుక్ చేయలేదు. ఇక బుక్ చేసి చూపిస్తాం మీకు కూడా. ఇక అప్పటిదాకా అయితే ఈడున్న గణేష్ అయితే మీకు చూపిస్తా, చూడండి ఒకసారి. సో ఈడైతే గణేషులకి పెయింటింగ్ అయితే చేస్తురు అనమాట. సో ఓన్ వర్క్ మొత్తం ఈడ అన్న వాళ్ళది. ఈడ మొత్తం పెయింటింగ్ అంతా చేసేది అన్న వాళ్ళే ఓన్ గా చేస్తురు. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎవరికైతే విలువలేరు, మొత్తం అన్న వాళ్ళే చేస్తురు ఇక్కడ అయితే. సో గణేషెస్ అయితే ఒక్కొక్కటి అయితే మించి హైలైట్ ఉన్నాయి. ఇక నేను చెప్పలేను, నాకు రాదు ఇక అంతా. సో మీరే గణేషెస్ అయితే చూసుకోండి. ఇగో లుక్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అయితే గణేషెస్ అయితే ఇక్కడ ఉన్నాయి అనమాట. అండ్ ఏంటంటే హైదరాబాద్ మోడల్ అయితే అసలు కాదు, మొత్తం ముంబై మోడల్ అటు సైడ్ నుంచి తెప్పించారు మొత్తము. హాయ్ సాయనా. హాయ్ వంశీ. చెప్పన్నా ఎట్లా? ఈ రోజు సోలాపూర్ నుంచి పంచలోడు వస్తా అన్నాడు. పంచ చేపియాలి. ఈ రోజు సాయంత్రం వస్తాడు, రేపు స్టార్ట్ అయిపోతాయి పంచ వరకు మొత్తం. పంచ కడవ మొత్తం కుందన్స్ తో చేపిద్దాం అనుకుంటున్నా. వచ్చినాక ఎట్లన్నా అవుతుంది. సో చూసుకురేమో కదా, అన్న దగ్గర అయితే వర్క్ అయితే మంచిగా ఉన్నది. మొత్తం ఓన్ గా చేసాడు అనమాట అన్న కూడా. కలర్ మొత్తం అంతా అన్ననే చేసుకుంటాడు. మొత్తం వెరైటీ పీసెస్ ఉన్నాయి మొత్తం. ఈ జరాబాద్ లోనే కాదు, పటంచే దాకా పోతే కూడా దొరకాయి.
మంచిగా ఉన్నాయి గణేషులు, మొత్తం ఓన్ వర్క్ కాబట్టి ఇంకా హైలైట్ చేసుకోవచ్చు అన్న మాత్రం అట్లున్నారు. కలర్ కూడా దుల్పేట్ కలర్ వస్తుంది మన మొత్తం దుల్పేట్ కలర్. దుల్పేట్ పెయింటర్ ఉన్నాడు. ఇంకా వర్క్ నడుస్తూనే ఉన్నది. ఇక ఇంకా ఏమేమి చేస్తాడు ఈసారి. మొత్తం హైలైట్ అంటే హైలైట్ గణేష్ అయితే ఉన్నాయి. అందుకే మీకు ప్రతి ఒక్కటి మీకైతే చూపిస్తున్నా అనమాట. సో ఒక చిన్న బ్లాగ్ కూడా తీసుకొని పెడతా. అండ్ ప్రతి ఒక్కటి కూడా చిన్నగా లేవు, మొత్తం పెద్దగా ఉన్నాయి సైజ్ అయితే. మీకైతే చూపిస్తా చూడండి. ఇగో చింటూ ఎట్లున్నాయిరా? సూపర్ ఉన్నాయి, వస్తున్నాయి గణేష్ మాత్రం. ఇంకా పెయింటింగ్ కాలేదు కదా, పెయింటింగ్ అయినాక తెలుస్తుంది ఎట్లుంది అనేది. పెయింటింగ్ అయితే తెలుస్తుంది. ఇక చూద్దాము ముందర ఎంత హైలైట్ అయితే అనేది గణేష్ అయితే. ఆల్మోస్ట్ 75% పెయింటింగ్ అయింది. 75% అయింది. 25% బాకీ ఉన్నది పెయింటింగ్. అంటే గోల్డ్ వర్క్ గానీ మన పంచలు గానీ అవి బాకీ ఉన్నాయి అంతే. అదే ఆల్మోస్ట్ 75% అయిపోయింది పెయింటింగ్. చేద్దాము, మంచి మంచి లుక్ అయితే ఇస్తున్నా అనమాట అన్న. మీరైతే ఇక్కడికి వచ్చి విజిట్ కాండి, మీకు నచ్చితే 100% నచ్చుతుంది. అట్లా చేస్తురు, మీరైతే బుక్ చేసుకోండి ఇక్కడికి వచ్చి. ఇక ఇంతేగా. సో గణేష్ చూడడం అయితే అయిపోయింది అనమాట. ఇంటికి అయితే పోతున్నా. ఇంకొక గణేష్ అయితే చూసేది ఉండే కానీ పోలేను, ఎందుకంటే ఇక ఊరికి పోదామనేసి అన్నారు ఇంట్లో వాళ్ళు. అందుకే ఇంటికి పోతున్నా. ఇంటికి పోయి మళ్ళీ 4 గంటలకు వస్తా ఊరికి పోయి. ఇక వచ్చినాక మళ్ళా వీడియోలకైతే వస్తా. చలో అప్పటిదాకా అయితే బై బై, టాటా, సీ యూ, అంతే. A few moments later. సో వచ్చేసిన అనుకో, ఊరికి పోయినా వచ్చినా కూడా ఇప్పుడు ఎంత అవుతున్నది, 6 అవుతుంది టైము. ఇప్పుడైతే ఇక షెడ్ కాడికి అయితే పోతున్నాం అనమాట. మళ్ళా ఇక ఆడ గణేష్ షెడ్ కాడికి పోయి ఈడ 2 ఉన్నాయి. ఒకటి జైభవానికి పోయినాక తర్వాత రాజాడ్స్కి అయితే పోదాము. పోయినాక చూపిస్తాం మీకైతే. ఇక ఫస్ట్ ఆడికి పోదాం. బట్రా వాడు ఆరనుకుంటుంటాడు నెమ్మరా బై. ఇక వాడే అగో. సో అట్లా అన్నమాట. సో ఇది క్లారిటీగా వచ్చిందో లేదో నాకు తెలియదు ఎంత. సో ఇదే అనమాట షెడ్ అయితే. సో మామ జైభవాని మూర్తి కళాకారుస్ లోపలికి అయితే వచ్చినాము అనమాట. ఇక్కడ గణేషన్లు అయితే కలరింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. నిజంగా చెప్తున్నా కదా, చూస్తుంటే మాత్రం జబర్దస్త్ అనిపిస్తుంది. అసలు లుక్ అంటే హైలైట్ లుక్ అయిపోయింది. ఈ గణేష్ మాత్రం మస్తు యూనిక్ గా తయారు చేసేసిండు అన్న, గోల్డెన్ హ్యాండ్ తోనే మస్తు ఉంది. ఒకసారి మీరు కూడా చూడండి గణేష్ ని. మీకైతే చూపిస్తా చూడండి ఒకసారి. ఇగో సో చూసుకురేమో కదా, అట్లున్నది అనమాట మన గణేష్ లుక్ అయితే. ఈడ ఎంత హైలైట్ చేస్తారు అంటే అంత హైలైట్ చేస్తారు. నిజంగా చెప్తున్నా, నేను చెప్పలేను. అంత మంచి మంచి కలరింగ్ ఉంటది. కుందన్ వరకు ప్రతి ఒక్క వరకు కూడా మీకు అయితే వేసిస్తారు. మీరైతే ఇక్కడ రండి, బుక్ చేసుకోండి. రాధే ఆర్ట్స్ కి కూడా వచ్చేసినాం అనుకో. ఇగో అన్న అయితే కనిపిస్తుంది కదా, అవ్వ అన్న కనిపిస్తున్నా అంటే అన్ననేమో వాయాగో ఆడికి. ఆగన్నా, వీడియో తీస్తున్నాం అన్న. ఇగో వీడియోలో ఏమన్నా మాట్లాడన్నా, షెడ్ గురించి ఏమన్నా చెప్పన్నా. ఎందుకు అట్లా చేస్తున్నావు అన్న? ఎందుకన్నా అంత తొందర, ఎందుకన్నా నీకు? అవి చూసినా ఇడు అన్న మాట్లాడన్నా అంటే అవి కవర్ తీస్తా అంటాడు. ఏం చేయాలి అన్నకి అర్థమైతే లేదు. ఇగో అన్న మొత్తం బిజీ అయిపోతుండే. అసలు ఏందో ఏమో అన్న ఈ రీసెంట్ లో మొత్తం బిజీ అనిపిస్తున్నది. ఏందేందో. ఇక మీరు ఈ షెడ్ కాడికి రావాలనుకుంటే రావచ్చు, జైరాబాద్ లోనే ఉంటది. అండ్ ఏంటంటే మీకు గణేష్ అయితే ఇంకా చూపించలే కదా, గణేష్ చేస్తే చూపిస్తా. మీరైతే పిచ్చోళ్ళు అయిపోతారు. అంతంత హైలైట్ గణేష్ అయితే ఈడ కూడా ఉన్నాయి అనమాట. ఈడ ఉండు కాదు, ఇట్లాంటి మోడల్స్ మీరు చూడలేరు. అట్లాంటి మోడల్స్ అయితే ఇక్కడ చేస్తున్నారు. సో అట్లా అనమాట. మీకు అయితే గణేష్ అయితే చూపిస్తా. రాముందిగో. సో రాముంది అయితే చూసుకురేమో కదా అన్న. ఇప్పుడు అదే నాన్న, ఇప్పుడు మనకు మెయిన్ అదంటే తీద్దామన్న. అదే గణేష్ మీదికెళ్ళి వస్తా, నాకు కనిపించదు కదా. ఇగో కనిపిస్తుందా గాయస్? అలా కనిపించదు కదా, అందుకే తీయాలి అది. సో గుడికి అయితే వచ్చేసినాం అనమాట. గుడికి వచ్చినాము. చార్జింగ్ అయితే మొత్తం అయిపోయింది. 15% అయితే చార్జింగ్ ఉన్నది. చింటాడు బిజీ ఉన్నాడు మొత్తము. చందన్న వచ్చిండు. చందన్న చూడగా ఖాళీ మొత్తం హైలైట్ అయిపోతున్నాడు చందన్న. గుడికి అయితే వచ్చినాము. కొన్ని క్లిప్స్ అయితే పెడతా. ఇక బ్లాగ్ అయితే ఇటు ఎండ్ చేసేస్తున్నా, ఎందుకంటే చార్జింగ్ లేదు. సో అట్లా అనమాట. ఇక పొద్దున్న నుంచి చార్జింగ్ అయిపోయింది. ఇక వాడి ఫోన్. ఇక క్లిప్స్ అయితే పెడతా, చూసేసేయండి అంతే. ప్రతి మంచి కార్యం జరిపించు దైవం, ప్రభా దివ్య కాయం, ప్రకృతి ప్రదాయ, నాలోని ధైర్యం, శ్రీయాంజనేయం, నా వెంటే ఉంటే భయమా. సో చూసిరేమో కదా, సాటర్డే ఇట్లా అయితే హనుమాన్ చాలీసా చేస్తాము. మీకైతే కొన్ని క్లిప్స్ అయితే పెట్టినా, మీరైతే చూసిరేమో కదా. సో అట్లయితే చేస్తాము.
మీకు ఎట్లా అనిపించింది ఏమదని అడిగితే ఒకసారి కింద అయితే కామెంట్ చేయండి. నేను వీడియో మంచిగా తీసినానా లేదా, మంచిగా ఉందా లేదా, మళ్ళీ తీయాలా వద్దా అనేది కామెంట్ అయితే చేయండి. సో అట్లా అయితే చేసినాము ఈ రోజు వీడియో. మీకు నచ్చిందనేసి అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి. థ్యాంక్ యూ.